జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే జారీ. ఎర్రగొండపాల టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్ర సహాయ మంత్రి మీడియా సమావేశం. పశ్చిమ గోదావరి జిల్లా ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రుల మనోభావాలను గౌరవిస్తూ విశాఖ ఉక్కు కర్మాగారానికి నేటి వరకు 13,090 కోట్ల నిధులను అందించి కష్టాల్లో ఉన్న పరిశ్రమకు ఊపిరిపోసిన ఘనత భారత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కిందని కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల సహాయ మంత్రి వర్యులు భూపతిరాజు శ్రీనివాసవరం స్పష్టం చేశారు. గురువారం నాడు భీమవరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రులకు అండగా ఎన్డీఏ ప్రభుత్వం నిలిచిందని, ఆర్థిక సంక్షోభంతో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు మంత్రులు కుమారస్వామి, నిర్మలా సీతారామన్లు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వంటి అనేక మంది మంత్రుల సమన్వయ కార్యాచరణతో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ ఆలోచనలను రూపుమాపే దిశగా నడిపేందుకు తామంతా ఉక్కు సంకల్పంతో ఉన్నామని ఆయన ఉద్ఘాటించారు. కార్మికుల యొక్క కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చాలి. అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి ప్రయోజనాలు కాపాడాలి అనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ప్లాంట్ అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా గత 2 నెలల క్రితం వరకు కూడా యాజమాన్యం జీతాలు చెల్లించినటువంటి విషయం కూడా ఇక్కడ మనందరూ కూడా గ్రహించాలి. ఒక 15 రోజులు ఆలస్యంగా ఇచ్చారు కానీ జీతాలు ఇచ్చినటువంటి సందర్భం. మన అక్టోబర్ నెలలో కూడా 50% ఆఫ్ శాలరీ ఇచ్చారు. నవంబరు, డిసెంబర్లో పెండింగ్ ఉంది. కేవలం ఎన్ని సంవత్సరాల కష్టంలో ఉన్నప్పటికీ కూడా శాలరీ సాగిన పరిస్థితి నవంబరు, డిసెంబర్. ఏదైతే ప్లాంట్ ఇన్ని సంవత్సరాల పాటు ప్లాంట్లో కష్టపడి పనిచేసినటువంటి కార్మికులు వారికి సక్రమంగా జీతాలు అందజేయాలనేటువంటి ఆలోచనతో, వారు ఇబ్బంది పడకూడదు కుటుంబాలు అనేటువంటి ఆలోచనతో ఈ రకమైనటువంటి ఏర్పాటు చేయడం. నవంబరు, డిసెంబర్కు సంబంధించి జీతాలు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 200 కోట్లు, 230 కోట్లు ఎంత పెండింగ్. దాన్ని కూడా అతి త్వరలోనే చెల్లించడం జరుగుతుంది అనేటువంటి విషయంలో మేము గట్టిగా చెప్తాం. అయితే విశాఖ ఉక్కు ప్లాంట్కి ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినప్పటికీ కూడా చాలా మంది బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. ఏదైతే కుమారస్వామి గారు ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా ఆయనకేమి విశాఖ ఉక్కు ప్లాంట్తో సెంటిమెంట్ లేదు. విశాఖ ఉక్కు ప్లాంట్తో సెంటిమెంట్ నాకుంది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ రాష్ట్రంతో బంధం ఉండడం వల్ల ఆవిడ కూడా దీన్ని ఏ రకంగా అయినా మనం సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఎంతమంది ఎంత కష్టపడి ఒకసారి డిజిన్వెస్ట్మెంట్ ప్రకటించాక వెనక్కి వెళ్ళి ప్లాంట్ పునరుద్ధరణ కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం. కుమారస్వామి గారు, ఆయన నాయకత్వంలో నేను వారానికి 3-4 రోజుల పాటు
కేవలం స్టీల్ ప్లాంట్ గురించి మాత్రమే రివ్యూ చేసేటువంటి వ్యక్తులు. స్టీల్ సెక్రటరీతో, ఇతర ఉన్నతాధికారులతో, ఫైనాన్స్కి సంబంధించి అధికారులతో, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదే పదే ఇది ఆంధ్ర ప్రజల సెంటిమెంటు అనేటువంటి ఒక కోరికతో ఢిల్లీ వచ్చినప్పుడల్లా ఎజెండా ఏదైనప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ఎజెండా, ప్రధానమైన ఎజెండా స్టీల్ ప్లాంట్. ఆయన యొక్క పట్టుదల ఇన్ని రకాలుగా కష్టపడి 1కి 10 సార్లు ఆలోచించి ఏ విధంగా ప్యాకేజ్ ఇవ్వాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఇది సాధ్యమే. ఇవాళ కాదు, ఎన్నికల్లో ముందు కూడా విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయకూడదు అనేటువంటి ఆలోచనతో అదే 10 సార్లు ఢిల్లీ ఆయన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడల్లా ఆయన రాకపోయినప్పటికీ కూడా నేరుగా అప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసి, అమిత్ షా గారిని కలిసి, నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఏదేమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ని మనం కాపాడాలి అనేటువంటి ఒక ఒత్తిడి ఇచ్చినటువంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యం. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి కొంతమంది ప్రముఖులు ఏదైనా అంతిమంగా నిర్ణయం తీసుకుంది నరేంద్ర మోడీ గారు. ఆయన నిర్ణయం తీసుకోవడానికి వేగం కన్నా ప్రాణమే మిన్న అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత. శ్రీ సతీసాయి జిల్లా పెనుగొండలో గురువారం ఎస్పీ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారుల సమక్షంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా రోడ్డు భద్రతా వారోత్సవాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఎన్టీఆర్ సర్కిల్ నుండి దర్గా సర్కిల్ వరకు మంత్రి సవిత, డీటీఓ కరుణాసాగర్ రెడ్డి, సీఏ రాఘవంతో కలిసి ర్యాలీ చేపట్టారు. దర్గా సర్కిల్లో మానవహారం నిర్వహించి హెల్మెట్ లేకుండా వెళుతున్న బైకిస్టుకి హెల్మెట్ తొడిగి ప్రాణం విలువ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐ జయశ్రీ, ఏఎంవీఐ ఉదయ్ కుమార్ నాయుడు, ఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలందరికీ ఒక మంచి, ఎందుకంటే ఏదైతే జాగ్రత్త అయితే, ఎందుకంటే కుటుంబాలు ఈరోజు యాక్సిడెంట్ల వల్ల రోడ్డు పాలైపోయాయి. ఆ విధంగా జాగ్రత్తలు ఏదైతే 2 వీలర్ వాళ్ళు 2 వీలర్లో ఇద్దరే వెళ్ళాలి, అందులో డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. దానివల్ల ఎలాంటి యాక్సిడెంట్ జరిగినా సీరియస్నెస్ కాకపోయినా కొంచెం సేఫ్టీలో ఉంటారన్న ఉద్దేశంతోనే ఈరోజు హెల్మెట్ ప్రతి ఒక్కరూ ధరించవలసిందిగా కూడా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా కారు తోలే వాళ్ళు కూడా సేఫ్టీ బెల్ట్ పెట్టుకోవాలి. సెల్ ఫోన్ తీసుకుని డ్రైవింగ్ చేయకూడదు. 2 వీలర్ కావచ్చు, ఆటో కావచ్చు, కారు కావచ్చు, బస్సు కావచ్చు, విమానం కావచ్చు, ఎవరే కానీ సెల్ ఫోన్ తీసుకొని డ్రైవింగ్ చేయొద్దండి, ప్రమాదాలు గురి కావద్దండి అనే విషయం కూడా చెప్పారు. అదేవిధంగా డ్రింక్ చేయకుండా, ఎవరైతే డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళకే కాకుండా ఎదుటి వారికి కూడా ప్రమాదకరమైన పరిస్థితికి వస్తుంది. దయచేసి ఎవరు మందు తాగి డ్రైవింగ్ చేయదన్న విషయాన్ని కూడా ప్రజలందరికీ తెలియజేశాం. అదేవిధంగా రోడ్ క్రాసింగ్ చేసేటప్పుడు కూడా మీరు 2 వైపులా చూసి పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు రోడ్ క్రాసింగ్ చేయాలి. అంతేకాకుండా ఎందుకంటే ఈ ర్యాష్ డ్రైవింగ్ వల్ల కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న చోట కూడా డిపార్ట్మెంట్ కూడా తగు జాగ్రత్తలు కూడా తీసుకుంటుంది. కాబట్టి ప్రజలందరినీ మేము కోరుకునేది ఒకటే, ఆటో వాళ్ళని కూడా మేము కోరుకునేది ఒకటే, ఒక్కొక్కసారి 20 మందిని 30 మందిని ఆటోలో తీసుకుపోవడం వల్ల మనం మొన్ననే ప్రమాదం, అనంతపురం దగ్గర ఒక ప్రమాదం కూడా జరిగింది. ప్రమాదంలో ఎంతమంది చనిపోయారో కూడా మనం అందరం చూసాం. దయచేసి నేను ఆటో ఓనర్లకి, డ్రైవర్లకు కూడా తెలియజేసేది ఒక్కటే, 5 నుంచి 6 మంది దాకా తీసుకెళ్ళండి. వాళ్ళ ప్రాణాలు, మీ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి ప్రజలు కాపాడవలసిన బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది కూడా కోరుకుంటూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా పిల్లలు కూడా బాగా రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాం వల్ల మేము కూడా మా తల్లిదండ్రులకు చెప్తాం, బయటికి వెళ్ళేటప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకోండి, సెల్ ఫోన్ మాట్లాడొద్దండి, మందు తాగి డ్రైవింగ్ చేయొద్దండి అని పిల్లలు కూడా స్వచ్ఛందంగా ఇలాంటి చెప్పడం వల్ల కూడా మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇలాంటి మరికొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్, సేఫ్టీ ప్రికాషన్స్ కూడా మరికొన్ని కూడా చేయబోతుంది ప్రభుత్వం. 7వ భద్రతా వారోత్సవం సందర్భంగా ఇవాళ పెనుగొండ పోలీస్ స్టేషన్ వాళ్ళు ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేశారు. మేము అంటే పోలీస్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కలిసి ఆర్గనైజ్ చేశారు. ఈ సందర్భంగా మనకు మంత్రి గారు చాలా గట్టిగా ఆదేశించారు, మంచి ప్రోగ్రామ్స్ చేయాలి, పబ్లిక్ మెసేజ్ వెళ్ళాలి అని చెప్పి. అందులో సందర్భంగా పిల్లలతోటి ర్యాలీ కండక్ట్ చేసి మేడం ఇవాళ ఎక్కువ ప్రోగ్రామ్స్లో కూడా కార్యక్రమం హాజరైనారు. మంత్రి గారి ద్వారా సందేశం ప్రజలకు వెళ్ళాలి అంటే ఒక రాష్ట్ర మంత్రులు ఒక
ప్రోగ్రామ్ ఇస్తే ప్రజలకు ఉద్దేశించి చక్కగా వెళ్తుంది అని చెప్పి ఒక కార్యక్రమం మేడం గారు ప్రారంభించారు. ఇప్పుడు మేడం గారి దగ్గర నుంచి మెసేజ్ తీసుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని తీవ్రంగా ఖండించారు ఎమ్మెల్యే గూడెం మహిపాలారెడ్డి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడి దుర్మార్గమైన ఆలోచన, దాడి వెనుక నుండి నడిపించిన కాటా శ్రీనివాస్ గౌడ్ దుర్మార్గుడు అన్నారు. జీవితంలో కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా గెలవడు, 3 సార్లు ఓడిన కాటా శ్రీనివాస్ గౌడ్కు కనీసం సిగ్గులేదన్నారు. రాలేదు, ఒకసారి ప్రజలు సర్పంచ్గా గెలిపిస్తే ట్రెజరీని పూర్తిగా మాయం చేశాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలను కాటా మానుకోవాలని పటాన్చెరు నియోజకవర్గంలోని 3 మున్సిపాలిటీలకు కాల పరిమితి పూర్తవుతున్న క్రమంలో అభివృద్ధి పనులకు శరవేగంగా శంకుస్థాపన చేసుకుంటున్న క్రమంలో సహకరించాల్సిన కాంగ్రెస్ నేతలు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం మంచిది కాదు. క్యాంపు కార్యాలయం ఎమ్మెల్యే ఇల్లు లాంటిది, దానిపై దాడి చేయడం దారుణమన్నారు. కార్యకర్తలు ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసు, కొందరు చీప్ మెంటాలిటీతో పనిచేస్తున్నారన్నారు. క్యాంప్ కార్యాలయంపై దాడికి సంబంధించి జిల్లా ఎస్పీ, ఐజీలతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన జరిగిన దాడి అనేది దురదృష్టకరం. ఇది ఈరోజు ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వర్గము, కాటా శ్రీనివాస్ గారు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. ఇది చాలా దుర్మార్గము. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్తో సహా ఉండే ఇల్లు. ఇది ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం. మీరు ధర్నా చేసుకొని దిష్టిబొమ్మలు కాలవండి, ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే హక్కు వాళ్ళకు ఉన్నది. కానీ ఈ అటాక్ చేయడం అనేది, అటాక్ చేసి చైర్లు కొట్టి డోర్లు కొట్టి ఇది చేయడం అనేది ఇది చిల్లర లెక్కలు, చీప్ మెంటాలిటీ, రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసే పని. ఇది మేము వారు చేసే ధర్నా గురించి కానీ మేము ఆలోచన చేసి ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటుండే. ఈరోజు మాకు చాతకక కాదు, గాజులు పెట్టుకొని లేమిడ. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక్కటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నన్ను ఆశీర్వదించారు ప్రజలు. 2 సార్లు నేను చీగొట్టిరు, నువ్వు పనికిరావు బిడ్డ, ఇంటికి పోమని తోలిచ్చారు. అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ గౌడ్. ఈరోజు ఇవన్నీ చేస్తే నువ్వు గొప్పడు అవుతావు అనుకుంటున్నావు, కానీ నువ్వు గొప్పడు కావు, జీవితంలో పనికి రాకుండా పోతావని చెప్తా ఉన్నా. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని దేవిశ్రీ గోడెన్స్లో జరిగిన వలిగొండ రావన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ బూక్యా భీమానాయక్, వైస్ చైర్మన్ మల్లారెడ్డి మరియు డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ మంత్రి వరలు తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రైతులకు రైతు భరోసా పంటకు 1 ఎకరానికి 12,000 రూపాయలు వేస్తున్నామని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీ అందరూ నాకు పర్మిషన్ ఇస్తే త్వరగా ఈ అవకాశం ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ఈ సందర్భంగా అనిల్ గారు చెప్పినా, వీరేశం గారు చెప్పినా, ఎవరు చెప్పినా కష్టాల్లో ఉన్నటువంటి తెలంగాణ, ఇబ్బందుల్లో ఉన్నటువంటి రైతాంగ సోదరునికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను సంపూర్ణంగా అమలు చేస్తూనే సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలి. ఈ రాష్ట్రంలో రైతన్న నేతలను ఇద్దరిని కాపాడుకుంటేనే తెలంగాణ సంతోషం. ఈరోజు యాక్చువల్గా ఇది ఎప్పుడో జరగాల్సిన కార్యక్రమం ఇది. సరే, వివిధ కార్యక్రమాలు నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం మరి కాలం గడిచిపోతున్న సందర్భంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఎప్పటికప్పుడు సమయం టైం పెట్టుకునే టైం లోపలనే, ఊర్లో పెట్టుకునే టైం లోపల ఒక అసెంబ్లీ రావడం, ఇంకోసారి
నిన్నటి నిన్న సాయంత్రం అనుకొని అప్పటికప్పుడు నిర్ణయం చేసుకుంటే మరి ఈరోజు ఈ కార్యక్రమం కొంత ఆలస్యమైనప్పటికీ ఈరోజు గొప్పగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. వచ్చిన సోదరులందరికీ, కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా నిజంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఒలిగొండల ఏ విధంగా కాంగ్రెస్ అంటే మరి ఒలిగొండ కంచుకోటగా ఉన్నదనడానికి ఏ మాత్రం సందేహం లేదు. ఏ విధంగా ఉంటుందో ఎందుకంటే నిన్నటికి నిన్న చెప్పింది ఇది స్వచ్ఛందంగా మీరు ఎక్కడికైనా ఏ గ్రామానికి వెళ్ళి మీ అంతా మీరుగా తరలి వచ్చిండ్రు అప్పటికప్పుడు చెప్పింది మన క్యాన్సర్ ఎట్లుంటుందో ఏంటని ఎంతమంది వస్తుందో డౌట్ ఉంటే మరి ఒలిగొండలో ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా వందలాది వేలాది మంది తరలి వస్తారు. అది కాంగ్రెస్ పార్టీ పట్ల మీకున్న ప్రేమ అభిమానాన్ని ఈ సందర్భం చెప్తున్నాం. రాగానే ఒలిగొండ సందర్భంలో కూడా సంతోషం అనిపించేది. ఎందుకంటే ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు ఈ క్యాబినెట్ లో మరి ఉన్న మంత్రి గారు సహజంగా అంటే ఎంతో హుందాగా ఉండే వ్యక్తి, నీతి నిజాయితీగా ఉండేటువంటి మంత్రి గారు మరి వారు నిబంధన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేస్తున్న ప్రజాపాలన గ్రామ సభకు ఎమ్మెల్యే జారి ఆదినారాయణ హాజరయ్యారు. గ్రామ సభకు వచ్చిన లబ్ధిదారులు మాట్లాడారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 4 పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయన్నారు. అర్హుల పేర్లు జాబితాలో లేకపోతే ఎవరు కంగారు పడొద్దని, ఎవరి పేరు రాకపోతే వారు వెంటనే సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. కొన్ని పథకాలు నిరంతర ప్రక్రియ, ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. లబ్ధిదారుల ఎంపికపై ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా తెలపాలని సూచించారు. ఎంపీడీఓ సీతా మహాలక్ష్మి, ఎస్ఐ చంద్రశేఖర్, ఆర్ఐ మధు పాల్గొన్నారు. 10 ఏళ్ల పాటు ఇల్లు లేనటువంటి నిరుపేద కుటుంబాలు చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నాయి, ఎదురు చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఉదాహరణ కింద పుల్లన్న చెప్పినట్టుగా ఈ గ్రామంలో సార్ చాలా ఇల్లు కావాలని అడుగుతాను. వాస్తవం వేరే చోట తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ సర్దుబాటు చేసే అవకాశం ఉంటుంది. అన్నిటి సమానంగా ఇవన్నీ ఎందుకేనంటే ఇక్కడ ఎక్కువ అవసరం కాబట్టి ఎక్కువ చోట ఇస్తాం. ఒక చోట తగ్గినాయి కాబట్టి దాన్ని 3 భాగాలు చేస్తాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అవుతుంది, నేను ఇయ్యలేను. ఇక 4 ఏళ్ళు ఉంటుంది కానీ 3 ఏళ్ళే చేస్తా, 3 భాగాలు చేస్తా. ఈ 3 భాగాలు చేసి ఈ సంవత్సరానికి నేను ఇచ్చుకుంటే వెళ్తా. సరే అది అనేది సరే మనం ఇందిరం కమిటీలు వచ్చిన తర్వాత అందరితో కూర్చున్న తర్వాత అది మీరు ఏం చేయాలి దేశాదశ చేస్తాం, చక్క ప్రణాళిక చేస్తాం, ప్రక్షాళన చేస్తాం. కానీ అర్హుడైనటువంటి మేడం మీరు ఒక్కసారి ప్రక్షాళన చేయండి. 100 రోజుల పని లోపల చాలామంది అడుగుతూ ఉంటారు. దాంట్లో మీకు ఎవరికైతే ఆత్మీయ ఇందిరమ్మ భరోసా వస్తుంది అనుకుంటారో వారికి ఇచ్చేటటువంటి ఎందుకు ఇస్తున్నామో కూడా దాని మీద ట్యాగ్ పెట్టి ఒక అప్లికేషన్ పెడతారు. మీరు ఎందుకు ఇంటికి సెలెక్ట్ కాలేదో పక్కన రిమార్కులో మీకు ప్రత్యక్షంగా రాస్తారు. రాసి ఇక్కడ బోర్డు అతికిస్తారు. ఆహా దీనికా నాకు ఇల్లు వచ్చింది, ఓహో దీనికా నాకు ఇల్లు రాలేదని మీకు ఇక్కడ బోర్డు డిస్ప్లే చేస్తాం. బాధ్యతగా చేస్తాం. ఒక్కొక్కసారి ఇద్దరు టైప్ అయినప్పుడు కొద్దిగా టైట్ అవుతుంది, ఏమన్నా పర్సన్ కొద్దిగా టైట్ అవుతుంది, ఇద్దరు టైట్ అవుతుంది. మీరు కూడా తెలుసుకోలేరు, నువ్వు టైట్ అవుతుంది. కాబట్టి అప్పుడు మనం కొద్దిగా వ్యవహారికంగా కాస్త ముందుకు వెళ్దాం. కానీ నిరుపేదలకు ఇచ్చే ప్రక్రియలు చేద్దామమ్మా. మీరేం దాన్ని అలాగే ఏమీ చేయని అవసరం లేదు. చక్కగా అప్లై చేయండి, మీరు పెట్టండి. దీనికి కూడా ప్రక్షాళన చేస్తాం. మొన్న ఎట్లయితే చేస్తే మళ్ళీ వస్తాం. వాస్తవం కొన్ని అక్కడక్కడ జరిగిన మాట వాస్తవం నేను కూడా కొన్ని చూడగలిగినాను. దాన్ని మనం సర్దుబాటు చేసుకుంటూ వెళ్తాం, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని రైతు భరోసా ఎంతమంది వచ్చిందమ్మా? రైట్ ఓకే. రైతు భరోసా అనే కార్యక్రమం ద్వారా ఇప్పటికీ నలుగురు రైతులు 16 ఎకరాల 22 కుంటలు ఈ హ్యాబిటేషన్లో వ్యవసాయానికి రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అన్నారు. గురువారం ఆలేరు పట్టణం ఏఎన్ఆర్ గార్డెన్లో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా సడక్ సురక్ష అభియాన్ జాగ్రత్తను పురస్కరించుకుని జిల్లా రవాణా శాఖ అధికారి సాయి కృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విద్యార్థులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రమేష్ కుమార్, సిఐ కొండలరావు, ఎంవీఐ ఆనంద్, శ్యాంప్రసాద్, ఎంవీఐ శ్రీకాంత్, ఏఎంవి హర్షవర్ధన్, డాక్టర్ భార్గవి, ఎస్ఐ రజనీ పాల్గొన్నారు. మన దేశానికి గర్వంగా పేరు తెచ్చే విధంగా ముందుకు పోవాలని మిమ్మల్ని బడికి పంపి కాలేజీలకు పంపి ఒక ఉన్నత స్థాయిలో చూడమని చెప్పి మన తల్లిదండ్రులు మన మీద ఆశలు పెట్టుకుంటారు. అలాంటి క్రమంలో ఏదైతే మనం విద్యను అభ్యసిస్తున్నామో ఆ సమయంలో రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్
అన్ని విధాలా మనం పాటించినట్టయితే మన ప్రాణాలతో పాటు ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా కాపాడే అవకాశం మన చేతిలో ఉంటుంది. కాబట్టి తప్పకుండా మన అధికారులు చెప్పినటువంటి సూచనలు, సలహాలు, నిబంధనలు, రూల్స్ పాటించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఒక చక్కటి అవగాహన సదస్సు. చాలామందికి ట్రాఫిక్ రూల్ తెలుస్తాయి, చాలామందికి నిబంధనలు తెలుస్తాయి, కానీ క్షణికావేశాలు, నాకేమైతుందని చెప్పి అశ్రద్ధతోటే మన బాధ్యత మనం నిర్వహించకపోవడం వల్లే ఎక్కువ యాక్సిడెంట్లు, ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి. ఇప్పుడే మన అధికారులు చెప్పినట్టుగా రోజు 100 మంది చనిపోతే అందులో 70% అంటే 68% మంది రూల్స్ పాటించకుండా, హెల్మెట్ ధరించకుండా, సీట్ బెల్ట్ ధరించకుండా జరిగే ప్రమాదాలలోనే ఎక్కువ చనిపోతున్నారు. కాబట్టి మనం అన్నింటినీ విధిగా పాటించాలి. మనం బండి డ్రైవింగ్ చేస్తున్నామంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కార్ డ్రైవింగ్ చేస్తున్నామంటే తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలి. నువ్వు సన్మార్గంలో రోడ్డు మీద నడుస్తుండొచ్చు, కానీ ఎదుటి వ్యక్తి సన్మార్గంలో వస్తలేడా అని చెప్పి మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎదుటి వ్యక్తి ఓవర్ స్పీడ్ వచ్చి నిన్ను దిగినా, నువ్వు తప్పు చేయకపోయినా, నువ్వు ఆ సమయంలో సీట్ బెల్ట్ ధరించకపోతే మన ప్రాణాలే పోతాయి. అదేవిధంగా నువ్వు ఓవర్ స్పీడ్ పోయినా, ఎదుటి వాళ్ళు రైట్ రూట్ వచ్చినా, నువ్వు రాంగ్ రూట్ పోయినా వాళ్ళ ప్రాణాలు, మీ ప్రాణాలు పోతాయి. అందుకే మన భారతదేశం ఒక గొప్ప దేశం, అన్నిటికీ నియమ నిబంధనలు పెట్టింది. వాటిని ఆచరిస్తే తప్పకుండా మనం ముందుకు పోతాం. నేను చాలా దేశాలు మొన్న లండన్ పోయి వచ్చిన, అక్కడ రోడ్ల మీద ట్రాఫిక్ కానిస్టేబులే కాలుస్తున్నాడు, ట్రాఫిక్ వాళ్ళే కాలుస్తున్నారు. ఏమన్నా సిగ్నల్ చూసి వీళ్ళు ప్రయాణిస్తారు తప్ప. మరి అంత డెవలప్ అయిన దేశాలు ఆ రకంగా పాటిస్తే మనం అభివృద్ధి చెందుతుంది మన భారతదేశం. మరి మనం కూడా ఆ నియమ నిబంధనలు పాటిస్తే ఈ రోడ్డు యాక్సిడెంట్లు తగ్గిపోతాయి. ఇక చాలామంది ఈ మధ్యలో మా నాయకులు కూడా ఫోన్ చేస్తారు, సార్ నన్ను మా పోలీసు వాళ్ళు పట్టుకోరు, జరి చెప్పు సార్ అంటారు. అది ఎందుకు పట్టుకురు అంటే హెల్మెట్ లేదంటారు. మరి వాళ్ళ ఇంటి కోసం కాదు కదా, వాళ్ళ పిల్లల కోసం కాదు కదా, వాళ్ళు మన ప్రాణాలు రక్షించడం కోసం. యాక్సిడెంట్ అయితే తల కింద పడితే హెల్మెట్ ఉంటే నీ ప్రాణం మంచిగా ఉంటుంది, మీ తల్లిదండ్రులు బాగుంటారు, నీ మీద అటువంటి ఆశలు పెట్టుకుని నీ కుటుంబం, నీ సమాజం బాగుపడుతుంది కదా. ట్రాఫిక్ వాళ్ళు మిమ్మల్ని హెల్మెట్ పెట్టుకోమన్నది. ఒక ఆయన బెల్ట్ పెట్టుకోకూడదు దొరుకుతాడు. ఈ మధ్యలో ఈ తెలంగాణలో దురదృష్టం, డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎక్కువ దొరుకుతున్నాయి. నేనే వాళ్ళకి చెప్పాలంటే బాధపడుతున్నా. సార్ కింద దావత్ పోయినా దావత్ చేసుకో సార్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎర్రగొండపాలెం పట్టణంలో సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం, ప్రభుత్వ బాలికల మినీ గురుకుల పాఠశాలలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో గురువారం రోజున పట్టణంలో స్థానిక ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఉచిత కంట వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు కలెక్టర్ అభిలాష్ అభినవ్. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వాహన చోదకులందరికీ కంటి చూపు అత్యంత కీలకమన్నారు. ఇటువంటి కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వాహన చోదకులందరికీ కంటి పరీక్షలు నిర్వహించడం ద్వారా దృష్టిలో పాలను గుర్తించి వాటిని అనుగుణంగా చికిత్సలను తీసుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. 2 రోజుల పాటు చేపట్టనున్న కంటి వైద్య శిబిరంలో భాగంగా వీలైనంత ఎక్కువ మంది వాహన చోదకులకు కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ రవాణా అధికారి దుర్గాప్రసాద్, సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మూర్తాజు అలీ, రానాశ్రీ, అక్షయ్, రజనీకాంత్లు, డిఎంహెచ్ఓ రాజేందర్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ కుమార్, నెరవల్ పట్టణ తహసీల్దార్ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మంత్ ఎందుకు డెడికేట్ చేస్తున్నారు అంటే మన అందరూ అర్థం చేసుకోవాలి. రోడ్లో యాక్సిడెంట్స్ చాలా కామన్ ఉంది. ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో ఏం తెలిసింది అంటే మ్యాక్సిమం డెత్స్ డ్యూరింగ్ రోడ్ యాక్సిడెంట్స్ హ్యాపెన్ డ్యూ టు నెగ్లిజెన్స్ ఆఫ్ ది డ్రైవర్స్. అది చాలా నార్మల్ సర్వేలో ఇది మాట మన అందరికీ మన ముందు వచ్చింది. సో దీంట్లో మనకి ఏం అర్థం వచ్చింది అంటే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. చాలామంది మన డిస్ట్రిక్ట్లో, మన స్టేట్లో, మన కంట్రీలో 2 వీలర్స్ 4 వీలర్ పీపుల్ విల్ నాట్ హ్యావ్ యాక్చువల్ నాలెడ్జ్ అబౌట్ రోడ్ సేఫ్టీ రూల్స్. సో పెలికన్ సిగ్నల్ ఎట్లా ఉంటుంది, పెడెస్ట్రియన్ పాసింగ్ ఎట్లా ఉంటుంది, ఇది అవన్నీ చాలామందికి ఐడియా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు, ఎన్నికల మేనిఫెస్టోలు అమలు చేయాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వేలాదిగా కదిలి జయప్రదం చేయాలని కోరుతూ ఇల్లందులో కరపత్ర ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్కే ఉమర్, జిల్లా నాయకులు పునం రంగన్న, డి ప్రసాద్, పొడుగు నరసింహారావు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు కె సారంగపాణి, ఉపాధ్యక్షుడు తోడేటి నాగేశ్వరరావు, ఎండి రాసుద్దీన్, మిడిదొడ్డి నాగేశ్వరరావు, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కల్తీ సుభద్ర, ఆదలక్ష్మి, కల్తీ కోటమ్మ, బచ్చల్లి సారಣ್ణ, బయ్యా శారద, మోకాళ్ల సుగుణ పాల్గొన్నారు. పరిష్కరించలేదు. ఇందిరమ్మ పేరుతో ఆడవాళ్లకు, మహిళలకు బస్సు ఫ్రీ అని చెప్పి ఇప్పటి వరకు మహిళల మధ్య విభేదాలు సృష్టిస్తుంది. ఉన్న బస్సులను తగ్గిస్తూ ఉంది, లగ్జరీ బస్సులు పెంచుతుంది తప్పితే ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. అందుకే 420 హామీ ఇచ్చిన గవర్నమెంట్ తక్షణమే ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలని, 14 నెలలుగా ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదని, కాబట్టి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారంకై చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అది సీతారామ ప్రాజెక్టు నీళ్లు కావచ్చు, పోడు భూముల సమస్య పరిష్కారం కావచ్చు, అలాగే రైతాంగ సమస్యలు కావచ్చు, కార్మిక సమస్యలు కావచ్చు, అన్ని సమస్యల పరిష్కారంకై చలో హైదరాబాద్కి తరలి రావాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజానికానికి న్యూ డెమోక్రసీ జిల్లా కౌంటర్ తరఫున పిలుపునిస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే జారీ. ఎర్రగొండపాల టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్ర సహాయ మంత్రి మీడియా సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.